ఈరోజు తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులందరూ వెంకటాయపాలెంలో భేటీ కావటం జరిగింది. ఈ భేటీలో చాలా కీలకమైన అంశాలు అయితే వాళ్ళ మధ్య చర్చకు రావడం జరిగింది. కాపుల పైన జరుగుతున్న అన్యాయాలు, కాపులకి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు దిశగా వీళ్ళు వెళ్లకుండా వాళ్ళు మోసం చేయటం కానీ, ఆ తర్వాత కాపులపైన దాడులు, దౌర్జన్యాలు ఈ కూటమి ప్రభుత్వంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఇవన్నీ వాళ్ళ మధ్య చర్చకు వస్తూ పూర్తి స్థాయిలో వీటిని కాపులకు అండగా నిలిచేలాగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులందరూ త్వరలో రాష్ట్ర పర్యటన చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులందరూ పట్టుకుని రౌడీలు 5 అని మాట్లాడారంటానికి బొత్స గారు అయితే చాలా సీరియస్గా కౌంటర్ ఇవ్వటం జరిగింది. ఇక బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ కాపులకి 3,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇస్తాము అని చెప్పారు. అసలు దాన్ని ఊసే ఎత్తలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ కాపు నేస్తం పేరిట మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. కాపు మహిళలకు అండగా ఉండే కార్యక్రమం మేము చేశాము. ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా కాపుల్ని విస్మరించింది, కాపులకు అన్యాయం చేసింది. పెద్దన్న పాత్ర పోషించమని గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పి కాపులందరినీ మోసం చేసి ఈరోజు అదే కాపులందరినీ వంచేలాగా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది. కనీసం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అండగా నిలిచే కార్యక్రమం కూడా చేయట్లేదు. ఈ సాయి కృష్ణ ఉదంతమే బెస్ట్ ఎగ్జాంపుల్. అతన్ని ఇప్పుడు రౌడీ 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 అని చిత్రీకరించే ముందు రౌడీ అయినంత మాత్రాన చట్టం ఎక్కడో పోయింది. చట్టం అనేది అతనికి ఉరిశిక్ష చేసినా కూడా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ చట్టాన్ని చేతుల్లోకి పోలీసు వారు తీసుకోవటం ఏంటి? అది తప్పు కదా. రాజ్యాంగం హక్కులు, రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాలు రాజ్యాంగం అనేది ప్రతి పౌరుడికి ఒక స్వేచ్ఛ అనేది ఇస్తుంది, ప్రతి పౌరుడికి ఒక హక్కు అనేది ఇస్తుంది. కోర్టులో ఇవన్నీ ఎందుకు అని చెప్పి బొత్స గారు అయితే గట్టిగా మాట్లాడటం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు మాత్రం నిన్న ఈ సాయి కృష్ణ ఉదంతం అంశంలో అయితే మాత్రం కొంచెం సీరియస్గా అయితే ఘాటుగా మాట్లాడటం జరిగింది. అధికారులను ఉద్దేశిస్తూ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసే ప్రయత్నం చేస్తూ రకరకాలుగా ఆయన గేమ్ ఆడటం జరిగింది. అంటే ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతసేపు జగన్ గారి పైన ఏడుపు, జగన్ గారి పైన విపరీతమైన ద్వేషం, ఈ తప్పితే నిజంగా రాష్ట్ర సమస్యలు ఏంటి, రాష్ట్రంలో ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఏదైనా చిత్తశుద్ధితో ఎలా ముందుకెళ్ళాలి ఏమి కనపడవు. చంద్రబాబు నాయుడు గారిని కీర్తించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఈ కూటమి 15 ఏళ్ళు ఉండాలి, 15 ఏళ్ళు ఉండాలి ఎందుకనే చెప్పడు. ఏం సాధించారో వాళ్ళ ప్రగతి 2 సంవత్సరాల్లో చెప్పడు. కానీ 15 ఏళ్ళు అంటాడు. నన్నేమో మళ్ళీ కులానికి అంటగట్టాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో కాపులు కులభావం తెచ్చుకోండి, నేను ముఖ్యమంత్రి అయి చూపిస్తున్నా, మద్దతు ఇవ్వండి, అది ఇది అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడాడు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి నారా లోకేష్ గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి చేసే ప్రయత్నంలో భాగంగా పక్కకు తప్పిస్తూ నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నాను, జాతీయ రాజకీయాల్లో ఫోకస్ చేస్తున్నాను అని చెప్పి ఒక డ్రామా ప్లే చేసే విధానంలో మళ్ళీ కాపులు వంచితే దానికి పవన్ కళ్యాణ్ గారు అయితే సిద్ధంగా కనపడుతున్నారు. ఇది క్లియర్గా ప్రజలకు కూడా ఒక ఇండికేషన్ లాగా వెళ్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, కాపులపైన ఇన్ని దాడులు జరుగుతుంటే ఎక్కడ కూడా ఆయన స్పందించడం, ఎక్కడ కూడా ఆ కాపులకు సంబంధించి ఎవరైనా అంశం మీద ఎవరైనా స్పందిస్తే వెంటనే పవన్ కళ్యాణ్ గారు మీ వ్యక్తిగతమైన విషయాలు నేను బయట పెడతాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు.